వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ పేరు తెలియని వారు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎవరు ఉండరు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి రావడానికి కానీ తరువాత మళ్ళీ అధికారంలోకి రావడానికి కానీ ఆ తరువాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి కానీ మొట్టమొదట భారతీయ జనతా పార్టీ అఖండంగా 10 సంవత్సరాలు దాటి ఈరోజు వరకు కూడా అధికారంలో కొనసాగుతోంది అంటే దాని వెనుక ఉన్నటువంటి బలీయమైనటువంటి శక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ ఆర్ఎస్ఎస్ గురించి అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పొగడ్తలు ఉన్నాయి. లెఫ్టిస్టులు ఒక రకంగా, సామాన్య ప్రజలు ఒక రకంగా, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు, అనేక రకాలైనటువంటి అపప్రథలు కూడా ఆర్ఎస్ఎస్ గురించి ఉన్నాయి. అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆర్ఎస్ఎస్ ఒక బలీయమైనటువంటి శక్తిగా మళ్ళీ ఆవిర్భవించింది అని చెప్పుకోవచ్చేమో. అటువంటి స్థితిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరిగిన వేళ, జరుగుతున్నటువంటి వేళ అసలు ఆర్ఎస్ఎస్ ఏమిటి, ఎటువంటి వ్యవస్థలోంచి ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చింది, ఆర్ఎస్ఎస్ మూలాలు ఏమిటి, ఆ మూలాలకి ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉందా ఈరోజు వరకు లేదా, ఇట్లా అనేక అంశాలు దీనికి సంబంధించి చర్చించవలసి ఉంది. మనతో పాటు ప్రస్తుతం ఆర్ఎస్ఎస్కి ప్రధానమైనటువంటి వింగ్గా పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞాభారతికి జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులుగా అంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మురళీ మనోహర్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన రాజకీయ విశ్లేషకులు కూడా. ఆయనతో మాట్లాడి ఆర్ఎస్ఎస్ గురించి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మురళి గారు. నమస్తే అండి. అంటే ముస్లిం పాపులేషన్ అంటే వాళ్ళకున్నటువంటి నిబంధనలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవిత వ్యవహార శైలి వాటి మీద ఆధారపడి పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో కూడా. మరోవైపు పక్క నుంచి అనేక దేశాల చుట్టూ, ఇటువైపు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ అటువైపు కానీ, ఇటువైపు చైనా కానీ, లేకపోతే ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా భారతదేశాన్ని ఇరుకుని పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వచ్చే 100 సంవత్సరాల్లో ముస్లిమ్స్ యొక్క రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దాలనేటటువంటి లక్ష్యంతో ప్రయత్నిస్తున్నటువంటి గ్రూపులు కానీ, దేశాలు కానీ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ బాధ్యత ఇంకా పెరిగిపోతుంది కదా. ముందు ఆర్ఎస్ఎస్ అంటే మీరు నిర్ణయించకపోవచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ యొక్క బాధ్యత మరింత బలవత్తరంగా మారిపోయే అవకాశం. చాలా మంచి ప్రశ్న శివప్రసాద్ గారు. ఈ మధ్యకాలంలో అందరూ ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతుంటే మీడియా, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వస్తుంది కనుక ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఒక దాడి చేస్తుంది. ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది స్వాతంత్ర పోరాటంలో, ఎవ్వరు బలిదానాలు చేసిన వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఎందుకు లేదు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అన్నీ వేస్తున్నారు. స్వతంత్ర పోరాటం నుంచే వచ్చాడు హెడ్గేవార్. ఆయన స్వయంగా విప్లవ సంస్థలో పనిచేశాడు, తర్వాత కాంగ్రెస్లో పనిచేశాడు, కాంగ్రెస్లో బాధ్యత ఉంది, నాగపూర్ మహాసభలు నిర్వాహకుడు అతను, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు చెప్తున్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రారంభించారు ఎడ్గేవార్ గారు అంటే, ఇలాంటి ఒక రోజు వస్తుంది, ఎందుకు పోగొట్టుకున్నాము అనేది ఆలోచించాడు ఆయన. స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ స్వతంత్రాన్ని ఎందుకు కోల్పోయాము, కనుక వచ్చాక కూడా నిలబెట్టుకుంటామా రేపు, కనుక వచ్చే దిశలో వెళ్తున్నాం. ఎలాగూ గాంధీ తర్వాత వీళ్ళందరూ కూడా, తిలక్, మహాశయుడు, వీళ్ళందరూ ఆ దిశలో తీసుకెళ్తున్నారు. కనుక ఆ సమయంలో ఆయన ఆలోచించేది అంటే వచ్చాక నిలబడడం కోసం ఏం చేయాలి, కనుక ఇలాంటి ఈ దేశభక్తి కలిగినటువంటి యువత యొక్క నిర్మాణం చేయాలి. ఈ దేశంలో ఎవ్వడు కూడా ఈ దేశం పట్ల కన్నెత్తి చూడకూడదు ఇంకొకసారి. అలాంటి ఒక ఐక్యమత్యంతో కూడినటువంటి, యూనిటీతో ఉన్నటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే ఈజీగా చెప్తామంటే సోషల్ డిటరెంట్ ఫోర్స్ అంటాం. కనుక అలాంటి ఒక డిటరెంట్ ఫోర్స్ను తయారు చేసే పని ఆర్ఎస్ఎస్. కనుక స్వతంత్ర పోరాటంలో ఉన్నవా కాదు, స్వాతంత్రం వచ్చాక ఎలా ఉన్నాం, స్వతంత్రం వచ్చాక దేశభక్తి అవసరం. భారతీయుల్లో సమస్య ఏంటి అంటే, వార్ టైంలో ఉన్న దేశభక్తి పీస్ టైంలో ఉండదు. పీస్ టైంలో దేశం దోపిడీ చేస్తుంటే కూడా అలా చూస్తూ ఊరుకుంటారు. ఇలాంటి ఒక దశ నుంచి మనం పీస్ టైంలో కూడా దేశభక్తి అవసరం.
దానికోసం ఈ వ్యక్తులందరినీ నిర్మాణం మీరు చెప్పినటువంటి థ్రెట్ ఏదైతే ఉందో ఇది మళ్ళా ఈ యొక్క డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తున్నాయి, ప్రమాద సూచికలు కనబడుతూ ఉన్నాయి కనుక హిందూ జనాభా కన్నా మెల్లమెల్లగా ఒక దశలో ముస్లిం జనాభా కూడా ఈక్వల్ స్టేటస్ వచ్చేటువంటి స్థితి ఉంది. అందుకే నేను మళ్ళా డాక్టర్ హెడ్గేవార్ పేరు తీసుకున్నాను. ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఈ దేశానికి. హెడ్గేవార్ ఒక పేరు, డాక్టర్ అంబేద్కర్ ఒక ఆయన. ఈ ఇద్దరు ఒకేలాగా ఆలోచించారు. అంబేద్కర్ కూడా ఏమన్నాడు అంటే అందరినీ పంపండి అన్నాడు. తర్వాత ఇస్లాం గురించి ఆయన ఒక కామెంట్ చేశాడు. ఇస్లాం బ్రదర్హుడ్ ఏదైతే ఉందో అది యూనివర్సల్ బ్రదర్హుడ్గా ఎప్పుడూ ఉండదు. ఇస్లాం బ్రదర్హుడ్ ఈజ్ కన్ఫైన్ టు ఇస్లాం అలోన్. కనుక వాళ్ళ యొక్క సౌభ్రాతృత్వము, స్నేహము, ప్రేమ ఇవన్నీ కూడా ఇస్లాం వరకే కన్ఫైన్ అవుతాయి. కనుక వాళ్ళ లాయల్టీ టు మక్కా ఏదైతే ఉంటుందో దాని తర్వాతనే లాయల్ టు నేషన్. ఇది నేను చెప్పలేదు, ఇవన్నీ కూడా డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. ఇదే ఇప్పుడు ఈరోజు అందరిలో అనుమానం. కనుక అనుమానమే కాదు, ప్రాక్టీస్లో చూస్తే కూడా ఎక్కడెక్కడైతే జనాభా మార్పిడి జరిగిందో, ఎక్కడెక్కడైతే అస్సాం, బెంగాల్, బీహార్, లేకపోతే జమ్మూ కాశ్మీర్, ఎక్కడెక్కడైతే ఈ జనాభా పెరిగిందో, ఎక్కడెక్కడైతే ముస్లిం జనాభా 30%, 40% పెరుగుతుందో అక్కడ ముస్లిమే గెలుస్తాడు ఎప్పుడైనా కూడా. ఇంకో హిందూ గెలవడు ఎప్పుడు కూడా. ఇది మన అనుభవం. హైదరాబాద్లో కూర్చున్నాం కనుక పాత బస్తీని చూసాం మనం. ఎంపీ స్టార్ట్ అయింది, ఎంపీ ఎప్పటి నుంచో శాశ్వతం అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు 3, 4, 5 నుంచి ఇట్లా పెరుగుతూ పోతున్నారు. కనుక మన కళ్ళ ముందే మలక్పేట ఇంద్రసేనారెడ్డి గెలిచేంత వరకు చివరిది అయిపోతుంది, తర్వాత డిసైడ్ అయిపోతుంది అక్కడ ముస్లిమే గెలుస్తారు. ఇంకెప్పటికీ హిందూ గెలవడు అయిపోయింది. మలక్పేట డిసైడ్ అయిపోయింది. ఒకప్పుడు హిందూ గెలిచేవాడు. ఎందుకు గెలవకూడదు అని నేను అంటున్నాను. ఇది డెమోక్రసీ కదా, మీరు అంటున్నారు కదా, ఇది సెక్యులర్ కంట్రీ కదా, వై నాట్ ఏ హిందూ విన్స్ ఇన్ మలక్పేట. రేపు జూబ్లీ హిల్స్ కూడా అట్లా తయారవుతుంది, రేపు మహబూబ్నగర్ టౌన్ అట్లా తయారవుతుంది, నిజామాబాద్ అట్లా తయారవుతుంది. ఇది అందరూ దేశమంతా దీన్ని గమనిస్తలేరు అనుకుంటున్నారా? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కనుక ఇలాంటి ఏమంటాము జనాభా మార్పిడి ప్రమాద దిశకు పోతూ ఉంది. కనుక హిందువు తగ్గిపోతే ఈ దేశానికి ప్రమాదం. సింపుల్గా చెప్పాలంటే జనాభా పెంపుదల పెరగడం అనేది న్యాచురల్గా ఈవెన్ మీకు రకరకాల పథకాలు పెట్టో లేకపోతే రకరకాల బలవంతపు ఆపరేషన్స్ పెట్టినటువంటి సందర్భంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, మతపరమైనటువంటి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది. అది వాళ్ళకి గ్రాడ్యువల్గా అది ముస్లిం పాపులారిటీని చాలా తీవ్రంగా అది పెంచేస్తున్నటువంటి పరిస్థితి మనకి. ముస్లిం అనేటువంటి నేచర్ ఏంటంటే ఇది సెక్యులరిజం జాంతనాయి తన వరకు వచ్చే వరకు అంతే. అక్కడ కాంగ్రెస్ వాడు ముస్లిం నిలబెట్టినా సరే ఇంకొకటి ముస్లిమే గెలవాలి, ఎందుకంటే మా మెజారిటీ ఉంది కనుక అంతే, ఆడ వేరే వాడు గెలవద్దు అనేది ఇది నడుస్తుంది మన ముందర. కనుక ఇప్పుడు అస్సాంలో, బెంగాల్లో నెక్స్ట్ మార్పు దిశగా వెళ్తున్నాయి. కంప్లీట్గా స్టేట్సే ముస్లిం స్టేట్స్గా మారేటువంటి ఒక స్థితి రాబోతుంది. ఈ ప్రమాదం అందుకే మొన్న ఫ్లాగ్ హోస్టింగ్ రోజు ఎర్రకోట నుంచి మోడీ మిషన్ డెమోగ్రఫీ ఒకటి అనౌన్స్ చేశారు. చాలామంది గమనించలేదు కానీ అంటే ప్రభుత్వమే తన వ్యవస్థలో ఒక భాగంగా ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ పైన ఒక డేటా తయారు చేయబోతుంది. ఈ డేటాను ఆధారంగా పాలసీ మేకింగ్ జరుగుతుంది. ఉదాహరణకు అస్సాం గవర్నమెంట్ కూడా అక్కడ లోకల్ ముస్లిం, మియా ముస్లిం అని, ఇండిజినస్ ముస్లిం, మియా ముస్లిం అని రెండు రకాల ముస్లిమ్స్ ఉన్నారు. కనుక ఇండిజినస్ ముస్లిం ఈజ్ ఇండియన్ ముస్లిం, ఇక్కడ బ్రార్న్ అండ్ బ్రాటప్, ఈ మట్టిలో పుట్టిన వాళ్ళు. మియా ముస్లింలు 30% ఉంటే ఓన్లీ 4% మాత్రమే ఇండిజినస్ ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మట్టిలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళంతా కూడా బంగ్లా అక్రమ చొరబాటుదారులు. కనుక ముస్లింను పంపించేస్తారా అని పంపించేసేది కాదు. ఎప్పుడో ఒకసారి లెక్క తేలవాల్సిందే. మన వాడేవాడు బయటి వాడేవాడు అనేది తేలాల్సిందే. కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంటున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా. కొందరికేమో ఇలాగే ఉండాలి, ఎందుకంటే శాశ్వత ఓటింగ్ జరుగుతుంది కనుక. కానీ నేను ఇవన్నీ పక్కకు పెట్టండి, హిందూ ముస్లిం ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టండి. ఈ భారతదేశం ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఇంత భూభాగం కోల్పోయాక కూడా మీకు బుద్ధి రాదా? దీని మీద వర్క్ చేయొద్దా? ఆర్ఎస్ఎస్ వర్క్ చేస్తుంది దీని మీద.
మీకేం అభ్యంతరం? అంటే ఆ ఈ దిశగా ఈ దేశం కోసమే ఆర్ఎస్ఎస్ ఉంది కనుక ఈ దేశాన్ని కాపాడుకుంటుంది. ఫర్దర్ డివిజన్ ఏదైతే ఉందో, ఇంకా ఫర్దర్ బాల్కనైజేషన్ ఏదైతే ఇది కానివ్వదు. ఆర్ఎస్ఎస్ ఉన్నంతలో, ఆర్ఎస్ఎస్కు ప్రాణం ఉన్నంత కాలం ఇది జరగదు ఈ దేశంలో. ఇది హిందూ ముస్లిం అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, మీ ఇష్టం. ఇది ఈ దేశాన్ని కాపాడుకోవడం ప్రతి వాడి పని ఇది అని అట్లా నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే ఆ దిశగా ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి? అది కాన్షియస్నెస్ అందరి లోపల కూడా ఈ కాన్షియస్నెస్ తయారు చేస్తున్నారు కనుక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు మీరు నిలబెట్టి అడగండి 370 అంటే ఏందో మీరు 2 గంటలు ఉపన్యాసం ఇస్తాడు. ఇలా రాజా హరసింగ్ ఏం చేశాడు, ఎవరు ఎక్కడ సంతకాలు పెట్టారు, ఎందుకు తెలుసు అంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు కనుక తెలుసు, ప్రతి విషయం తెలుసు. ఈ దేశంలో ఇన్సెక్యూర్డ్ ప్లేసెస్ ఏవేవి, భారతీయుడు ఎక్కడెక్కడ ప్రమాదంలో ఉన్నాడు చెప్పమంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్తారు. ఎందుకంటే ప్రతినిత్యం వింటాడు, ఆటపాటల్లోనే అనేక విషయాలు తెలుసుకుంటున్నాడు ఈ దేశంలో ఏం జరుగుతుంది కనుక. శ్రీరాముడు ఎట్లా కొలవాలి, పూజ ఎట్లా చేయాలి, ఆరతులు ఎట్లా ఇవ్వాలి, లేకపోతే ఇంత పెద్ద బొట్లు ఎట్లా పెట్టుకోవాలి, జై శ్రీరామ్ ఎట్లా అరవాలి, నో, ఇది ఆర్ఎస్ఎస్ చేయదే చేయదు. ఒక్క అయోధ్య కోసం ఒక పోరాటం జరిగింది ఈ దేశంలో తప్పితే ప్రతినిత్యము పూజ, హిందుత్వము ప్రాక్టీస్ ఇది ఆర్ఎస్ఎస్ చేయదు. లేదా దేవాలయాలు గోపురాలు కట్టించే పని ఆర్ఎస్ఎస్ పని కాదు. ఎక్కడ శ్రీరామని జై శ్రీరామ్ అనే నినాదం వినిపించినా అది కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే చేస్తారనే మాట ఎలా కాదు. అది ఆర్ఎస్ఎస్ సొత్తు కాదు, అది హిందువుల సొత్తు, హిందువుల సొత్తు కనుక హిందూ ఏది ప్రాక్టీస్ చేస్తాడో అది అంటూ ఉంటాడు. వాడికి గుండెకు దగ్గరగా ఉండే విషయము రాముడిని మించిన ఇంకొకరు లేరు భారతీయులకు కనుక భారతీయుడైన వాడు ఆర్ఎస్ఎస్ కావాల్సిన అవసరం లేదు, హిందూ అయిన వాడు ఆర్ఎస్ఎస్ కావాల్సిన అవసరం లేదు. హిందూ అయిన వాడికి ఎవరికైనా కూడా రాముడిని మించిన వ్యక్తిత్వం ఇంకొకటి లేదు, సీతమ్మను మించిన వ్యక్తిత్వం లేదు కనుక ఇది వాళ్ళ అది మతంను ప్రాక్టీస్ చేయించేది కాదు ఆర్ఎస్ఎస్. ఈ స్లోగన్స్ ఇవన్నీ కూడా హిందువులు, కామన్ హిందువులు. కానీ ఆత్మాభిమానం, హిందూ ఆత్మాభిమానం, భారతీయ ఆత్మాభిమానం ఏదైతే ఉందో అది ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ గుర్తు చేస్తుంటుంది కనుక బాబర్ అనేవాడు ఒక విదేశస్తుడు వచ్చి కూల్చి హిందువులకందరికీ ఆరాధ్యమైన రాముడు పుట్టిన స్థలాన్ని కూల్చి కట్టడం ఏదైతుందో ఇట్ ఈజ్ ఎ బ్లాట్ అన్నట్టు. ఇది ఒక మచ్చ భారతీయుడు హిందూ అయిన వాడి జీవితంలో కనుక 300-400 ఏళ్ల పోరాటం కాదు, ఇంకో 100 ఏళ్ళైనా కంటిన్యూ చేస్తారు. దాన్ని తొలగించడానికి, ఆ మచ్చను తొలగించడానికి వైభవమైన అద్భుతమైన రామాలయం కట్టడం ప్రతి హిందువుకు గర్వకారణమే కనుక ఈ కల్చరల్, అందుకే ఇంతమంది సాంస్కృతికమైనటువంటి పునరుత్థానంలో ఇవన్నీ భాగం కనుక నేను ఒక ఉదాహరణ చెప్తాను శివప్రసాద్ గారు, చిన్న ఉదాహరణ. తమిళనాడులో భాష పైన పెద్ద ఉద్యమం జరుగుతుంది. చైనా మన పైన యుద్ధం చేసింది ఆ సమయంలోనే, 62 అనుకుంటాను. యుద్ధం చేసి హిమాలయ పైన కదా యుద్ధం జరిగింది. హిమాలయ పైన దాడి జరగగానే తమిళులందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎవడ్రా వీడు మన హిమాలయాల పైన దాడి చేశాడు, వీడు ఉద్యమం మర్చిపోయాడు. వేర్పాటువాద ఉద్యమము, తమిళ వేర్పాటు ఉద్యమము. అలాంటిది ఎందుకు ఆపేశారు వాళ్ళు అంటే దేర్ ఈజ్ సంథింగ్ సెంటిమెంట్ విత్ హిమాలయన్. మనకు పవిత్రమైన శివుడి కైలాస పర్వతం అక్కడ అని ఊహిస్తాం మనం అంతా కూడా కనుక ఈ దేశంలో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి శివప్రసాద్ గారు. ఒక రామాయణం అనండి, ఒక గంగా అనండి, ఒక గోవు అనండి, ఒక హిమాలయం అనండి, ఇవన్నీ ఈ సంస్కృతిలో భాగం ఇది కనుక తమిళనాడు వాడికి హిమాలయానికి సంబంధం లేదని మీరు అనుకుంటే చాలా పొరపాటు. కనుక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సాంస్కృతిక బంధము ఒకటి ఉంది. తమిళులు వేరే, మలయాళులు వేరే, లేకపోతే మరాఠీలు వేరే అనుకోవడం చాలా పొరపాటు. కానీ వీళ్ళ కల్చరల్ ప్రాక్టీస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఇంత బలీయమైనటువంటి భావన ఉంది, వీళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు తమిళని మీరు చెప్తున్నారు. కానీ ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో మన మీద దాడి జరిగితేనో, లేదా ఎవరో మన మీద యుద్ధం చేస్తేనో, లేకపోతే ఎవరో బాంబులు వేస్తేనో తప్ప ఆ యూనిటీ రాకపోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఆ స్థితిలో లేము శివప్రసాద్ గారు. ఆ యూనిటీ విషయంలో ఏమీ ప్రమాదం లేదు. ఇప్పుడు అలాంటివి జరిగితే తట్టుకొని నిలబడే యూత్ లేదు. ఇప్పుడు మాత్రం తిరగబడే యూత్ తయారయ్యారు ఈ దేశంలో. ఒకప్పుడు 100 ఏళ్ల క్రితానికి ఇప్పటికి ఏం మార్పు వచ్చింది అని కనుక మీరు అడిగితే, మీరు ఫస్ట్ క్వశ్చనే దాంతో స్టార్ట్ చేశారు కనుక, ఒక రాజకీయ పార్టీ అయితే మేము పవర్లో ఉన్నప్పుడు ఇది కట్టాము, అది కట్టాము, కళ్ళకు కనిపిస్తుంది ప్రాజెక్టు, వీళ్ళ పీరియడ్లో ఇది, వాళ్ళ పీరియడ్లో అది. ఇది సాంస్కృతికమైనటువంటి సంస్థ, మ్యాన్ మేకింగ్ మిషన్. ఈ సంస్థ యొక్క పని మనుషులను తయారు చేయడం. మనుషులను ఎట్లా తయారు చేస్తారంటే మీకు కిరీటం పెట్టి ఇది పెట్టి కాదు కదా, మీ వ్యక్తిత్వమే కదా. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులను
లక్షలు కాదు కోట్లలో తయారు చేసింది ఆర్ఎస్ఎస్. అందుకే ఇప్పుడు ప్రజలంతా కూడా ఎక్కడైనా ఒక విపత్తు జరిగింది, ఒక సునామీ వచ్చింది, లేకపోతే ఒక భూకంపం వచ్చింది అనగానే వెంటనే అసలు టీవీలో చూస్తుంటారు, ఏంది ఇంకా ఒక రోజంతా అయిపోయింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనిపించడం లేదు అని అంటారు. కనుక ఆపద వస్తే ఎవరు కనపడాలి ఆ ప్లేస్లో అంటే ఆర్ఎస్ఎస్ కనపడాలని ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేస్తారు, 10 రూపాయలు ఆశించకుండా పనిచేస్తారు, ఎన్ని రోజులైనా పనిచేస్తారు, ఇల్లు వాకిలు పక్కకు పెట్టి పనిచేసి వచ్చి మళ్ళీ ఏది ఆశించరు. సో ఇలాంటి వేలాది మంది కార్యకర్తలు సేవాభావం కలిగినటువంటి ఆ సేవ చేస్తున్నప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడి కులం చూడరు, వారి మతం చూడరు, ఏది చూడరు. చాలామంది ముస్లింలు ఇప్పటికి కూడా మీరు భూకంపాలు ఇలాంటి సందర్భాలు మీరు వెళ్ళి చూస్తే ఈ సహాయాన్ని పొందిన వాళ్ళే ఉన్నారు. ఎవరిని కూడా ఈ ముస్లిం కనుక పక్కకు పెట్టడము, క్రిస్టియన్ కనుక నో, నథింగ్ లైక్ దాట్. బాధితుడే, వారికి కులం లేదు, మతం లేదు. ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులను దేశం నిండా తయారు చేశాం. ఇప్పుడు అలాంటి ప్రమాదాలు ఇప్పుడు ఎందుకు ప్రసాద్ గారు కమ్యూనిజం ఫెయిల్ అయిపోయింది, లేకపోతే ఎర్ర జెండా ఫ్లాప్ అయిపోయింది అని మాట్లాడుతున్నారు. ఇదే ఎర్ర జెండా బలంగా ఉన్నప్పుడు ఈ దేశంలో 15th ఆగస్ట్ అంటే ఈ బ్లాక్ డేగా అనౌన్స్ చేసేవారు. ఇదే తెలంగాణలో మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు మీరు ఇది బూటకపు స్వాతంత్రం, ఈ పదం మీకు అంత గుర్తుందో లేదో కానీ కమ్యూనిస్టులు ప్రకటించేవాళ్ళు, ఇదే నక్సలైట్లు ప్రకటించేవారు. ఇది బూటకపు ఇది నిజమైన స్వాతంత్రం కాదు. మరి నిజమైనది ఏంటి అంటే ఎర్ర జెండా ఎగరాలి వాళ్లకు. కనుక యూనివర్సిటీ క్యాంపస్ల మీద జెండా ఎగరేయకూడదు, నల్ల జెండా ఎగరేయాలి, ఇది కదా ఈ దేశంలో. కానీ ఎక్కడున్నాయండి ఇప్పుడు ఈ నల్ల జెండాలు? పోయినాయి కదా. ఈ నల్ల జెండాలు పోయినాయి, ఎర్ర జెండాలు పోయినాయి. ఒకటే ఒక జెండా, త్రివర్ణ పతాకమే ఎగురుతాయి. ఈరోజు 6 కొడితే కూడా యువకుడు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి ఆనందాన్ని పొందుతున్నాడు. కనుక త్రివర్ణ పతాకం యొక్క బలం పెరిగింది ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కారణంగా. చాలామంది పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ చాలా జెండా వందనం చేయదు, వాళ్ళ హెడ్ క్వార్టర్ మీద జెండా ఎత్తేయదు, లేకపోతే స్వాతంత్రాన్ని పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు. దేశభక్తితో ఊగిపోయి మీరు లిక్కర్ దాగి మీరు ఊగిపోతే మనుషులు కొందరు బయట కనపడవచ్చు, కానీ దేశభక్తి అనే నషాలో ఊగిపోతున్నటువంటి యూత్ను ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ తయారు చేసింది. కనుక వీడికి మత్తు ఏది అంటే దేశభక్తి మత్తు. దానికోసం ప్రాణం ఇస్తాడు. కాకతీయ యూనివర్సిటీలో జెండా కోసం కదా జగన్ అనేవాడు చచ్చాడు. ఈ రాష్ట్రంలో నక్సలైట్లు చంపితే ఏ ఆయుధం లేకుండా పోరాటం చేసిన వాళ్ళు ఏబీవీపీ కార్యకర్తలు 40 మంది ప్రాణాలు ఇచ్చారు. ఇక్కడ మీరు కేరళలో పంపా నదిలో కోసి పంపా నదిలో వేశారు. శవాలను పట్టుకోవడమే పెద్ద సమస్య అక్కడ. సిపిఎం గూండాలు చేసినటువంటి పని. బెంగాల్లో ఊచకోత జరిగింది. మీరు నార్త్ ఈస్ట్లో ఎంతమంది ప్రచారకులను చంపేశారు. ఈ దేశం బలిదానాలు, స్వాతంత్రం తర్వాత బలిదానాల స్టోరీ చదవండి మీరు. ఎన్ని వందల మంది ప్రాణాలు ఇచ్చారు. ఎవరు వీళ్ళంతా కూడా ఆయుధం కలిగిన వాళ్ళు కాదు, ఆయుధాలు కలిగిన టెర్రర్ గ్రూప్స్, నక్సల్స్ గ్రూప్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టుల చేతిలో ఇంతమంది ప్రాణాలు పోయినాయి. కనుక ఈ ప్రాణత్యాగం ఏదైతే ఉందో స్వాతంత్రం పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ కాదు, స్వాతంత్ర భారతంలో ఆర్ఎస్ఎస్ ప్రాణాలు అర్పిస్తుంది. ఎందుకంటే ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి, బలంగా నిలబెట్టడానికి, ట్రై కలర్ ఫ్లాగ్ మరింత బలంగా ఎగరడానికి ఆర్ఎస్ఎస్. అందుకే ఫ్యాషన్ ఆఫ్ ది డే ఈరోజు యూత్ యొక్క ఫ్యాషన్గా మార్చింది ఆర్ఎస్ఎస్. ఏది ఫ్యాషన్? ట్రై కలర్ ఫ్లాగ్ ఎగరేయడమే ఫ్యాషన్ ఆఫ్ ది డే. భారత్ మాతాకి జై అనేవాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు సామాన్యమైన విద్యార్థులు, యువకులు కూడా ఫ్యాషన్గా మాట్లాడుతున్నారు. వందే మాత్రం అని గట్టిగా అరుస్తున్నారు. అన్నా హజారే ఉద్యమంలో కూడా వందే మాత్రం అనాల్సి వచ్చింది. అందరు లెఫ్టిస్ట్లే వాళ్ళంతా కూడా. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా లెఫ్టిస్టులు. వాళ్ళ నోటి నుంచి రాదు ఇది వందే మాత్రం. కానీ ఈరోజు మార్కెట్లో ఎర్ర జెండా, ఎర్ర సిద్ధాంతానికి నూకలు చెల్లిపోయినాయి. కనుక మార్కెట్లో ఏది నడుస్తుంది, మీ ఏదైనా ఉద్యమం నడపాలంటే కూడా వందే మాత్రం అనండి, ప్రజలందరూ వస్తారు మీ దగ్గరికి. అన్నా హజారే ఉద్యమం నడిపితే ఎందుకు వచ్చారు అని దేశభక్తుడు కనుక వచ్చారు. కేజ్రీవాల్ని చూసి రాలేదు. అదంతా కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టులు అందరూ కూడా ముసుగులు మారుస్తున్నారు. మెల్లగా మార్చేసి ఇగో వందే మాత్రము, ఇంక్విలాబ్ లాంటి పదాలు కాస్త నోటి నిండా మాట్లాడడం మొదలుపెట్టారు. కనుక దేశభక్తి ఒత్తిడి వాళ్ళ మీద ఉంది. ఎవరైతే ఎనిమీస్ ఆఫ్ ది నేషన్ వాళ్ళంతా కూడా తుక్డే గ్యాంగ్ అని అంటాం వాళ్ళందరినీ కూడా. కనుక దేశగా బర్బాదీ తక్ జంగ్ కరేంగే. ఎవరు ఈ మాట మీరు మీ ఢిల్లీలో, మీ క్యాపిటల్ సిటీలో ఇప్పటికి కూడా మాట్లాడతారా అండి? ఎంత ధైర్యం ఉండాలి? రమ్మానండి, ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీలో వస్తారు,
నోరు తెరిచి ఒక్క రోజు చేశారు కదా మీరు జేఎన్యూలో ఆ స్లోగన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు వచ్చి రమ్మని చెప్పండి ఏ యూనివర్సిటీలో మీరు మాట్లాడతారు, స్టూడెంట్స్ కొట్టి చంపుతారు. ఇప్పుడు భారత్ యొక్క బర్బాతి అంటే సత్యనాశనం అయ్యేంత వరకు యుద్ధం చేస్తావా నువ్వు? పోయి మా క్యాపిటల్ సిటీలో మా యూనివర్సిటీలో వచ్చి నువ్వు మాట్లాడతావా? కనుక ఇప్పుడు వాటికి నూకలు చెల్లినాయి. అలా అరిచే వాళ్లకు, అలాంటి స్లోగన్లు ఇచ్చే వాళ్లకు, ఇంక్విలాబ్ లాంటి స్లోగన్లు ఇచ్చే వాళ్లకు ఇవన్నిటికీ నూకలు చెల్లాయి. కనుక ఈ దేశంలో ఒకటే ఒక నినాదం, భారత్ మాత, భారత్ మాత, భారత్ మాత. బలమైన భారత్ మాత కోసం జరిగే పోరాటమే ఆర్ఎస్ఎస్. రాజ్యాధికారం లేకుండా భారతదేశాన్ని పునర్నిర్మించడం కానీ, లేదా భారతదేశాన్ని పూర్తి భారతీయుల హిందుత్వ పరంగా అనుకోండి పూర్తి హిందుత్వ దేశంగా మార్చడం సాధ్యపడదు అనేటటువంటి స్థితిలోనే జనసంఘ ఆవిర్భవించిందా? ఆవిర్భావం వెనకాల ఆర్ఎస్ఎస్ ఉందా? నో, అంటే జనసంఘ నుంచి మళ్ళీ బీజేపీగా మారడానికి కానీ, లేదా జనసంఘ ఆవిర్భావానికి కానీ వెనకాల ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత ఉంది? ఆర్ఎస్ఎస్ పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేయలేదండి. ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేయలేదు. నేను ఆ మాట అంటలేదు. ఎస్, నేను ఆ మాట అంటలేదు. అవును. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మనందరికీ తెలిసిన స్టోరీ. బెంగాల్ నుంచి కాంగ్రెస్ మ్యాన్ ఆయన కదా. అలాంటి వ్యక్తి వచ్చి గోల్వాల్కర్తో కూర్చున్నారు, దేశం గురించి ఆలోచించారు. అంటే గోల్వాల్కర్తో కూర్చోవడమే ఈ ఈ రకమైనటువంటి ఆలోచనకి కానీ, ఈ రకమైనటువంటి ప్రశ్నకి కానీ కారణం. ఆయన ఈ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ ద థింగ్స్ గోయింగ్ ఇన్ ఏదే జమ్మూ కాశ్మీర్. అదంతా కూడా 370 ఆర్టికల్, ఏక్ దేశ్ మే ఏక్ నిషాన్ అనేటి ఏదో స్లోగన్ ఉందో అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇచ్చారు. కనుక ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, అలా ఇలాంటివి ఉండడానికి ఇద్దరు ప్రధానులు, ఏక్ ప్రధాన్, దో ప్రధాన్, దో విధాన్ అనేటువంటి స్లోగన్ అప్పుడే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వచ్చి, అంత కాంగ్రెస్ మ్యాన్, ఈ వాజ్ ఎ మినిస్టర్ కదా, నెహ్రూ ప్రభుత్వంలో మినిస్టర్ ఆయన. నెహ్రూతో ఎన్నో విషయాలు విభేదించారు. దేశం ఈ డైరెక్షన్ తప్పు అని అన్నాడు ఆయన. కనుక ఈ సెక్యులరిజం పేరు మీద అందరినీ, ఇప్పుడు ఇస్లాం, ముస్లింలను, క్రైస్తవులను అందరినీ భారతీయులుగా మార్చండి. మీరు ప్రాక్టీస్ చేస్తే, మస్జిద్కి వెళ్తే ఏ ప్రాబ్లం లేదండి. మంచి ముస్లింగా మారండి, ఏ ప్రాబ్లం లేదు కదా. మంచి క్రైస్తవులుగా ఉండండి, మంచి హిందువుగా ఉండండి. కనుక స్పిరిచువల్లీ దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కానీ ఫెనెటిక్ ఇస్లాం ఉంటాను, నా లాయల్టీ మక్కా మీద పెడతాను, ఆ తర్వాతనే దేశం, ఈ వీటి నుంచి దేశం. లాయల్టీ మక్కా మీద పెట్టిన పర్వాలేదు, లాయల్టీ పాకిస్తాన్ మీద పెడతారంటే అది కూడా ఇంకా ప్రమాదం. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. కనుక ఇవన్నీ కూడా ఆయన కలత చెంది ఆయనంతగా ఆయన ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయాలనుకున్నారు. అటువంటి విధానాలు, ఆలోచనలు ఉన్న గోల్వాల్కర్తో కూర్చున్నారు కనుక వారు స్టార్ట్ చేశారు, జనసంఘ్ వారు స్టార్ట్ చేశారు. ఇదంతా మనకు తెలిసినటువంటి స్టోరీ. కనుక తర్వాత వాజ్పేయి గారు, అద్వానీ గారు జనతా పార్టీని వెళ్ళారు, బీజేపీ ప్రారంభించారు. 80s తర్వాత బీజేపీ ప్రారంభించారు. పొలిటికల్ పార్టీ అలా ఉంది. కానీ ఆర్ఎస్ఎస్కి ఏమాత్రం సంబంధం లేదు. కానీ స్కూల్ ఆఫ్ థాట్, భారతీయత, ఇది సాంస్కృతిక ఉత్థానము, ఇది అంతా కూడా మొత్తం ఫిలాసఫీ అయితే సేమ్ కనుక బీజేపీ ప్రారంభం. కనుక ఇంకొకటి అండి, ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతం ఏంది అంటే, వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం జరుగుతుంది, కానీ ఇంకేదో పొలిటికల్ చేంజ్ వల్ల సోషల్ చేంజ్ వస్తుందని ఆర్ఎస్ఎస్ నమ్మదు. సోషల్ చేంజ్ ఈజ్ నాట్ పాసిబుల్. సామాజిక మార్పుకు కావాలి మనందరికీ కూడా. అందరం కోరుకుంటాం, ఈ వరకట్నం ఏంది, ఇవన్నీ బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, హిందువులందరూ ఇలాగే అని అంటుంటారు చాలామంది. హిందువులో, ముస్లింలో అన్నింట్లో కూడా బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. దానికి అంటరాంతనము తప్పకుండా అది పాపమే. ఆర్ఎస్ఎస్ చీఫే చెప్పాడు, అది పాపం కాకపోతే ఏది పాపం కాదు అని దేవరాజ్జీ చెప్పారు. కనుక ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా చాలామంది బయట ప్రచారం, ఆర్ఎస్ఎస్ కారణంగా బ్రాహ్మణత్వం అనే అది కొత్త సిద్ధాంతం ఎక్కడ ఉందో తెలియదు, బ్రాహ్మణత్వం అనేది. ఇలాంటివన్నీ లెఫ్టిస్టులు ప్రచారం చేశారు. కనుక పొలిటికల్ పవర్తో సామాజిక మార్పు ఆర్ఎస్ఎస్ అంటే, ఇప్పుడు మోడీ వచ్చారు కదా, ఆర్ఎస్ఎస్ మూసేయాలా? మరి పవర్ వచ్చేసింది కదా, కాదు అలా. కనుక పొలిటికల్ పవర్ అనేది కొన్ని చేంజెస్ తీసుకురాగలుగుతుంది, ఆర్థికమైనటువంటి మార్పులు తీసుకురాగలుగుతుంది, కానీ సామాజిక మార్పులు, వ్యక్తి మార్పు ఇది చేయదు. అందుకని ఇదే ఒక సోషల్ ఆర్గనైజేషన్ మాత్రమే, పక్క సోషల్ ఆర్గనైజేషన్. పాలిటిక్స్కి సంబంధం లేదు, పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ కూడా కాదు. కాకపోతే మనుషులు ఎవరికైనా కావాలంటే, మోహన్జీ ఓపెన్గా చెప్తున్నారు ఈ మధ్యలో, ఎందుకు మీ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు
బీజేపీలో పంపిస్తారు అని అంటే మీకు కూడా కావాలంటే అడగండి ఇస్తామని చెప్పారు. ఎవరికైనా ఇస్తాం, మా మనుషులు మీకు కావాలంటే మీకు కూడా ఇస్తాం, కాంగ్రెస్ కూడా ఇస్తామని చెప్పారు. అంతే మాత్రం తప్పితే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎలాంటి ఇది పొలిటికల్ పనులు ఆర్ఎస్ఎస్ పెట్టుకోదు. అలాగే ఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ స్టార్ట్ చేశారు, ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏబీపీ స్టార్ట్ చేశారు, తర్వాత బిఎంఏ స్టార్ట్ చేశారు కార్మిక రంగంలో, బీకేఏ స్టార్ట్ చేశారు రైతు రంగంలో, వనవాసి కళ్యాణ ఆశ్రమం స్టార్ట్ చేశారు అడవుల్లో వనవాసీల కోసం. ఇలా 100 సంస్థలు ఉన్నాయండి. ఎవరికి వాళ్ళు డెడికేటెడ్గా పనిచేస్తారు. శివప్రసాద్ గారు ఆర్ఎస్ఎస్లో పనిచేయాలంటే చాలా కష్టం. ఒకటి, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తే ఏమొస్తుంది అంటే ఏం రాదు. పైనుంచి మీరు కోల్పోతారు, ఇంత జీవితంలో మీ డబ్బు కోల్పోతారు, మీ సమయం కోల్పోతారు. ఓపెన్గా మోహన్ భగవత్జీ ఈ మధ్యన ఓపెన్గా చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ మాకేమిస్తుంది అంటే ఏమి ఇవ్వదు, మీకు ఏమైనా రావాలని కోరుకుంటే ఆర్ఎస్ఎస్లో రాకండి, ఎందుకంటే మీరు నష్టపోతారు ఆర్ఎస్ఎస్లో పనిచేయడం వల్ల అని ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, మీకు ఇంకేం కావాలి? అసలు అంటే ఈ రకమైనటువంటి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఇటువంటి విధానం ఉంది కాబట్టి టోటల్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఇంకా మరింత విస్తృతమైనటువంటి స్థితి రాలేదు అనేటటువంటి అభిప్రాయం ఉంది. మీరు లెఫ్ట్ వింగ్ తీసుకోండి, లెఫ్ట్ వింగ్లో మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ కానీ అయితే ఇటువంటి వాళ్ళందరూ కూడా లెఫ్ట్ వింగ్కి అనుబంధంగా ఉన్నటువంటి ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, అంటే ముఖ్యంగా యాంటీ రైట్ వింగ్ స్టాండ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇటు సోషల్ మీడియా కానీ లేకపోతే మిగిలినటువంటి విస్తృతమైనటువంటి మీడియా పరిధి పెరిగిపోయింది కదా, ఇట్లాంటి చోట్ల అన్నింటి చోట్ల వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహకారం ఉంటుంది కాబట్టి వాళ్ళు మరింత బలవత్తరంగా తమ వాదనని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్కి కానీ లేదా మిగిలినటువంటి హిందూ సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్థికపరమైనటువంటి సహాయం కానీ పరిపుష్టి కానీ లేకపోవడం వల్లే వెళ్ళాల్సినంత దూరం ఇంకా వెళ్ళలేదు అనేటటువంటి విమర్శ చాలా తీవ్రంగా ఉంది. అవును, అంటే ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ చాలా కష్టాలు ఎదుర్కొన్నది, మనందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ మీద కొన్ని నిందలు మోపారు, తేరుకోలేని వేరే సంస్థలు అయితే తేరుకోలేవు ఇట్లా. ఎందుకంటే స్వయంగా గాంధీ అంతకులు అన్నారు. ఎంత పెద్ద నింద అండి, గాంధీ అంతకుడు అయినాక బ్రతుకుతారా అండి భారతదేశంలో మీరు? కనుక నిజం నిలకడగా తెలుస్తుంది అని ప్రజలకు తెలిసింది. అలాంటి ఎమర్జెన్సీలో అదేంది బ్యాన్ పెట్టారు, గాంధీ హత్య తర్వాత బ్యాన్ పెట్టారు, 92లో బాబ్రీ మసీద్ పడిపోయినాక బ్యాన్ పెట్టారు. అన్ని బ్యాన్లు కూడా అవంతకు అవే తొలగిపోయినాయి. ఉద్యమాలు ఏం చేయలేదు. ఎందుకు అని అంటే కోర్టులు కూడా తీసేయండి అని చెప్పేశారు, తట్టుకోలేదు. ఎందుకంటే ఇలాంటి పరీక్షలు అన్నీ జరిగి నిలబడ్డది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఆ సమస్య లేదండి, మీరు చెప్పినటువంటి ఈవెన్ ఆర్థిక సమస్యలు కూడా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఎక్కడ ఫండ్స్ కలెక్షన్ ఇలాంటివి ఏం చేయరు స్వయం సేవకులు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఎట్లా ఉందంటే మీకు అంత విపరీతమైనటువంటి సోషల్ మీడియా విపరీతంగా ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా కల్పిస్తోంది సమాజం, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ దళం నుంచి ఎందుకు ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు రావడం లేదు? సోషల్ మీడియాలో ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళకి తగినటువంటి పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆర్ఎస్ఎస్ యొక్క వర్కింగ్ స్టైలే భారతీయత అని ముందే చెప్పాను నేను. భారతీయత ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ రెండు వేరే కాదు. కనుక భారతీయతలో ఒక భాగం ఏంటంటే అనామికత. భారతీయులు ట్రెడిషనల్గా మన దేశంలో గొప్ప పనులు చేసేవాళ్ళు ప్రచారం కోరుకుంటారు. భారతదేశంలో గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు అనామికంగా ఉండిపోతారు, తమ పని మాత్రమే సమాజం. ఉదాహరణకు నేను ఇంగ్లీష్ లిటరేచర్ కనుక ఆర్కే నారాయణ్ ఒక మంచి రైటప్ రాశారు, అడ్వాంటేజెస్ ఆఫ్ అనానిమిటీ. అనానిమిటీ అంటే అనామికత, అనామికతలో అడ్వాంటేజ్ ఉంది అనేది రాస్తూ భారతీయ సాంప్రదాయం ఇది అని రాశాడు. అజంతా ఎల్లోరా లాంటి గొప్ప కళల మధ్యన దాని ఆర్టిస్ట్ ఎవరో తెలియదు, ఆ నులితీగల మధ్య కొన్ని ఏళ్ళుగా వెతుకుతున్న ఎవరి పేరు దొరకదు. ఎందుకంటే ఒక కళ సృష్టించి కళను ప్రజలకు అంకితం చేయడం హిందూ సమాజం యొక్క పద్ధతి. కనుక కళమే ముఖ్యం, కళ వెనకాల ఉన్న వ్యక్తి ముఖ్యం కాదు. ఈ అనామికత ఆర్ఎస్ఎస్లో ఉంటుందండి. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారకిన అఖిల భారత అధికారి అంటారు. ఆయన సింపుల్గా కనపడతారు, పంచ కట్టుకుంటారు, ఇది వేసుకుంటారు, వచ్చి డయాస్ మీద కూర్చుంటారు. అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రమే తెలుసు ఆయన ఎంత పెద్ద ఆయన, గౌరవిస్తారు. కానీ అదర్వైజ్ మీరు మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఈయనేం పెద్ద ఆయన ఉంటాడు అని అనిపిస్తుంది మీకు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పెద్దరికంగా అనిపిస్తుంది. అనామికత అనామికత అనేది మొదటి నుంచి ప్రాక్టీస్ ఉండడం వల్ల
ఈ మీడియా వైపు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య కాలంలో మీడియా విభాగం కూడా ఉంది. ఎందుకంటే రాంగ్ నరేటివ్స్ పోతున్నాయి కనుక దాన్ని కరెక్ట్ చేసే పని కొరకు మీడియా కూడా కాస్త స్ట్రాంగ్ అయిపోయి మీడియాని అడ్రస్ చేయడం మొదలుపెట్టింది ఆర్ఎస్ఎస్. అలాంటి ఒక ట్రెడిషన్ కారణంగా కూడా మీరు అనుకున్నట్టు మీడియాలో బలంగా కనిపించదు, పబ్లిక్లో కనిపించదు అనేది ఇన్ఫ్లుయెన్సర్స్. కానీ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎలాగో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆ ప్రాబ్లం కూడా లేదు, వివిధ క్షేత్రాలలో ఆ ప్రాబ్లం లేదు కనుక మీడియాలో కూడా కనిపిస్తున్నారు. అంటే హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఏవైతే పనిచేస్తున్నాయో, అదే సపోజ్ నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉంది, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, ఇది ఇంటర్నల్గా భారతదేశంలో ఉండేటటువంటి వ్యక్తులు వ్యవస్థలు పనిచేయడం ఒక ఎత్తు. కానీ విదేశీ సంస్థలే దీంట్లో యాక్చువల్గా చొరబడిపోయి వాళ్ళు డైరెక్ట్గా ఫండ్స్ రిలీజ్ చేయడం ద్వారా పోషించబడుతున్నటువంటి అనేక వ్యవస్థలు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ దేశంలో మొదటి నుంచి కూడా అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోవాలి కదా. ఎదుర్కోవాలి, మీరు అన్నది కదా, అది రియలైజ్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ కూడా మిగతా క్షేత్రాలు కూడా ఇవన్నీ రియలైజ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా బలంగా ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ వాళ్ళంతా కూడా రెండు అంశాల్లో బలంగా వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత నెహ్రూ అధికారంలోకి వచ్చాక నెహ్రూ ద్వారా వాళ్ళు సాధించుకున్న గొప్ప ఏంటంటే జేఎన్యూ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. జేఎన్యూ లాంటి సంస్థలు అన్నీ కూడా వాళ్ళే గైడ్ చేశారు కనుక దేశం నిండా ప్రొఫెసర్స్ వచ్చారు, వాళ్ళు స్టూడెంట్ వింగ్స్ను బలపరిచారు. రెండవది ఏంటంటే మీడియా మొత్తము వాళ్ళకు అప్పచెప్పాడు నెహ్రూ. ఈరోజు కూడా మీడియాలో తరతరాలుగా వాళ్ళే ఉన్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పీఠాధిపతులు, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి. కనుక అదే దేశంలో మీరు హరగోపాల్ తర్వాత ఆయన కొడుకు, ఆయన అల్లుడు అక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. మీరు అట్లా నేను చెప్పాలంటే 100 పేర్లు చెప్తాను. అట్లా జేఎన్యూ కానీ, హెచ్సియు కానీ, లేకపోతే వీళ్ళంతా కూడా అలా తరతరాలుగా మెరిట్ లేదు, పాడు లేదు, అన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళవాడు ఉండాలి అంతే. నక్సలైట్లు ఎవరు పోవాలంటే ఇగో ఎస్సీ ఎస్టీలో అమాయకులు ఉంటారు, వాళ్ళు నక్సలైట్ తుపాకులు పట్టుకొని పోతారు, వీళ్ళు మాత్రం ఇక్కడ కూర్చొని బోధిస్తూ కూర్చుంటారు. అలా మీడియాలో కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ కొంతకాలం, కానీ ఆ తరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంత ఓపికగా ఉన్నా ఆ తరం వెళ్ళిపోతుంది, కొత్త తరం వచ్చేసింది. హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఫీల్డ్స్లోకి వచ్చేసారు, ఇప్పుడు చదువుకున్నారు, వచ్చేసారు, మీడియాలో కూడా వచ్చేసారు. మీరు అనుకున్న మార్పు అయితే స్టార్ట్ అయిపోయింది, రియలైజేషన్ కూడా వచ్చింది సంస్థల్లో. ఇటీవలి కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభుత్వం మధ్య చాలా ఒక రకమైనటువంటి గ్యాప్ ఏర్పడింది, రెండిటికి సమన్వయ లోపం ఉంది కొంత. దానికి తగ్గట్టుగానే అక్కడక్కడ ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మాట్లాడినటువంటి కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడిన దాని గురించి, ముఖ్యంగా నరేంద్ర మోడీ వయస్సుకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇటువంటివన్నీ కొన్ని ప్రధానంగా తెర మీదకి వచ్చినాయి. ఏమిటి ఈ రిఫ్ట్కి కారణం ఏంటని? శివప్రసాద్ గారు, రిఫ్ట్ నిజంగా ఉందా అసలు లేదా? నో, అసలు మీడియా అలవాట్లు కొన్ని ఉంటాయి. ఒక మాట అనగానే దాని అర్థాలు తీసి దాని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక 2-3 సార్లు వారు మాట్లాడినప్పుడు 75 రూల్ అనేది ఏదీ లేదు. అవును, ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆర్ఎస్ఎస్ యొక్క ఇప్పుడు దాస్ క్యాపిటల్ అనే ఒక గ్రంథం ఉంది, అది సిద్ధాంతము. కనుక లెఫ్టిస్ట్లకు అందరికీ అది భగవద్గీత. ఆర్ఎస్ఎస్కి అట్లా ఏమైనా ఉందా అండి? మీరు ఏమైనా చెప్తారా అటువంటి? ఇది ఏం లేదు కదా, సిద్ధాంతమే లేదు ఆర్ఎస్ఎస్కు, కార్యపద్ధతే సిద్ధాంతం. కనుక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు. 75 ఇయర్స్ అది కాదు, ఒక ట్రెడిషన్గా మెల్లమెల్లగా ఆర్ఎస్ఎస్ లెసన్స్ నేర్చుకుంటూ వయసులో వచ్చిన ఏజ్ పెరిగాక కొందరు వాళ్ళ యొక్క ఏమంటా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, వారిని తొలగించాలంటే కూడా కష్టం. కనుక యంగ్స్టర్స్ కూడా వచ్చేసి ఉంటారు వెనకాల, వాళ్ళని పికప్ చేసుకోవడం, ఈయన పక్కకు జరిగితే కదా ఆయనకు ప్లేస్ వచ్చేది. కనుక మెల్లమెల్లగా ఆర్ఎస్ఎస్లో ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఇంత ఏజ్ వచ్చాక, ఉదాహరణకి నేను రిటైర్ కాగానే ఏబీపీలో ఏం పని నాకు అక్కడ, కనుక ఏబీపీలో లాంగ్ టైం పనిచేశాను. కనుక నేను వెళ్ళిపోవాలి కదా అక్కడ నుంచి, వెళ్ళిపోయే మానసిక స్థితి నాకు కావాలంటే ఈ ఏజ్ వరకు పనిచేయాలి ఇక్కడ అనేది ఒక అనుకున్నాం కనుక నేను వెళ్ళిపోతాను అక్కడ, మెంటల్గా కూడా ప్రిపేర్ అవుతాను ముందే. ఇప్పుడు నానాజీ దేశ్ముఖ్ గారి పేరు వినింటారండి, చిత్రకూట, వారు స్వయంగా రాజ్యసభ మెంబరు, పార్లమెంట్ మెంబరు వారు. కనుక 60 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత పాలిటిక్స్లో ఇంకెందుకు, యంగ్స్టర్స్ మనకన్నా బాగా పనిచేస్తారు. కనుక మీరు ఆ పాలిటిక్స్ వదిలేసేయండి, లేకపోతే మిమ్మల్ని ఎవరు నెట్టేయరు, పక్కకు జరపరు,
మీరంతకు మీరే పోవాలి అని తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చిత్రకూట్లో ఒక పెద్ద ఆశ్రమం నిర్మాణం చేసి గ్రామీణుల కొరకు పనిచేస్తున్నాడు. ఒక పెద్ద ప్రాజెక్టే తయారు చేశారు. అది మోడల్ అన్నట్టు మాకు. కనుక ఆయన చెప్పాడు, ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు, బీజేపీలో ఉన్నాడు మరి. కనుక ఆయన ఆ మోడల్ ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఒక ఏజ్ వచ్చాక ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో చాలామంది పెద్దవాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వాళ్ళు డ్రాప్ చేస్తారు, కానీ పనిలో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. కానీ ఏ బాధ్యతలు ఉండవు వాళ్ళకి. ఏ బాధ్యతలు లేకుండా కూడా యాక్టివ్గా ఉండడం ఆర్ఎస్ఎస్లో ప్రాక్టీస్లో ఉంటుంది. ఇది అలాగా బీజేపీలో కూడా స్టార్ట్ కావాలనేది వాళ్ళ కోరిక అంతే. కనుక ఇది చర్చ నడుస్తుంది అంతేగాని హార్డ్ అండ్ ఫాస్ట్ 75 సో అండ్ సో డేట్ రోజు వచ్చేసింది, మోడీ దిగిపోవాలి ప్రైమ్ మినిస్టర్గా. మీ కోరిక అది, మీ అందరి కోరిక. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మోహన్ భాగవత్ చెప్పాడు రూల్ ఉంది, బ్రేక్ చేస్తున్నాడు. మోహన్ భాగవత్ కూడా ఇప్పుడు రూల్ మార్చుతున్నాడు మోడీ కోసం. ఇద్దరు కుమ్ముక్కయ్యారు. ఇలాంటి పిచ్చి వార్తలన్నీ మీడియా రాసుకుంటుంది అంతేగాని అలాంటిది ఏమీ లేదు. నేను ఒక మాట అంటానండి, 75 ఇయర్స్ అయిపోయింది కదా మొన్నటికి మోడీ గారు, కానీ 29 వరకు ఆయనకు మ్యాండేట్ ఉంది కదా. అంటే ఆర్ఎస్ఎస్ అంతా పిడివాద సంస్థన, నీది అయిపోయింది 75 దిగిపో అని చెప్తుందా? ఎట్లా చెప్తుందండి? ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మేము ఆర్ఎస్ఎస్ మేమేస్తే ప్రధానమంత్రి అయ్యాడా? మరి ప్రజలు ఫూల్సా? వాళ్ళది కదా ఆలోచన. అది 29 వరకు అయితే ఆయన ఉండాల్సిన హక్కు ఆయనకుంది, ఉంచాల్సిన హక్కు ప్రజలది. అది మధ్యలో ఆర్ఎస్ఎస్ ఎవరు? కనుక ఇవన్నీ పిచ్చి మాటలు అండి. 75 కాదు, 100 ఇయర్స్ కూడా మోడీ ప్రజలు అనుకుంటే ఉంటాడు. అది ప్రజలకు మోడీకి సంబంధించిన విషయం కానీ మీకు నాకు సంబంధించిన విషయం కానే కాదు. ఆర్ఎస్ఎస్ కూడా అటువంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అన్ని పెట్టేసి మనుషులను అయినా ఆర్ఎస్ఎస్ బీజేపీలో నియామకాలను కానీ తొలగించడాలు కానీ ఆర్ఎస్ఎస్ చేయదు. ఇవన్నీ కూడా మీడియా ఇమాజినేషన్ అంతే. మోహన్ భగవత్ టెన్యూర్ కూడా ఇంత సమయం అనేది దానికి కూడా ఒకటి ఉంటుంది కాబట్టి మోహన్ భగవత్ తరువాత ఆ స్థానాన్ని మళ్ళీ స్వీకరించడానికి ముందే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా? ఎవరు దానికి తగినటువంటి వ్యక్తిగా అన్వేషణ ఏమైనా జరుగుతుందా? ఒక విశ్వాసం ఏముంటుంది అంటే, పైన పెద్దలు ఉంటారు, కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏదైనా కూడా గొప్ప నిర్ణయం అయి ఉంటుంది అనే ఒక విశ్వాసం మాకు అందరికీ ఉంటుంది అన్నట్టు. కనుక వచ్చే వ్యక్తి ఎవరు ఉండొచ్చు, ఏది, ఇవన్నీ ఏమి గెస్ చేయం మేము. ఎందుకంటే అది జరిగే రోజు జరుగుతుంది. పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందరి ఇంటిగ్రిటీ ఏ ఒక్కరిది కూడా మేము క్వశ్చన్ చేయలేము. అంత గొప్ప ఇంటిగ్రిటీ ఉండే మనుషులు ఉంటారు. ఒక మాట వాళ్ళు చెప్పారు అక్కడ అని అంటే మాకందరికీ వేదం అది. కనుక మేము దాని గురించిన ఆలోచన కూడా చేయము అసలు. రాజకీయాలు టోటల్గా విలువల్ని టోటల్గా కోల్పోయి దాని కోల్పోవడంలో పరాకాష్ఠ స్థితికి చేరుకున్నటువంటి కండిషన్స్లో రానున్న రాజకీయాల్లో, భవిష్యత్ రాజకీయాల్లో రానున్న 10-15 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎలా ఉండబోతోంది? అంటే మంచి వ్యక్తులను ఇవ్వడమే ఆర్ఎస్ఎస్ పని. రాజకీయాల్లో అయినా, సామాజిక రంగంలో అయినా, ఎంప్లాయీస్లో కూడా అండి ఎంత అవినీతి ఉంది. ఎంప్లాయీస్లో అవినీతి ఉంది, సొసైటీ అంతటా కూడా అవినీతి అనేది ఉంది. కనుక వ్యక్తి నిర్మాణం జరగకపోతే, నేను అనుకోకపోతే ఈ మార్కెట్లో వస్తుంది. కనుక ఆర్ఎస్ఎస్ యొక్క ది వెరీ వర్క్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఈజ్ టు క్రియేట్ వండర్ఫుల్ పర్సన్స్ హూ విల్ బి లివింగ్, ఏమంటాం, ఇటువంటి అవినీతి రహితంగా నివసించే మనుషులే కాకుండా సామాజిక విలువలను కాపాడే మనుషులను, ఉచ్చనీచ భావం లేకుండా చూసే మనుషులను, కులరహితంగా బ్రతకడం, మతరహితంగా కూడా ఉండడం, ఇవన్నిటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణమే శాఖ. ఈ శాఖ అనేది ఎన్ని పెరిగితే మనుషుల యొక్క బలం పెరుగుతుంది, అలాంటి మనుషుల యొక్క బలం పెరుగుతుంది. అందుకే మేము ఈరోజు సుమారుగా 1,00,000 స్థలాల్లో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ప్రతి ఒక్క గంట, పొద్దున ఒక గంట అక్కడ ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని శాఖలు దేశంలో నడుస్తున్నాయి, అదే మాకు మా యొక్క డెవలప్మెంట్ 100 ఇయర్స్లో. కనుక మెల్లగా స్లోగా పెరిగిన స్టడీగా పెరుగుతుంది. కనుక ఆర్ఎస్ఎస్లో మీరు ఏం చూస్తారంటే, ఒక ఊర్లో శాఖ లేదు అనేది చూస్తారు, తర్వాత శాఖ వచ్చింది అని చూస్తారు, శాఖ పోయింది అనేది చూడరు మీరు. శాఖ వచ్చింది అన్నాక రెండవ శాఖ ఎప్పుడు వస్తుంది అనేది ఉంటుంది. అంతే తప్పితే మళ్ళీ శాఖ వెనక్కి వెళ్ళడం ఉండదు. అలా ఒక్కొక్క అడుగు వేయడమే కానీ బలంగా వేసేటువంటి పనిలో ఆర్ఎస్ఎస్ ఉంది. ముఖ్యంగా ఆనందం చెందాల్సింది ఏంటంటే, ఉమెన్లో వర్క్ బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. తర్వాత నిమ్న వర్గాల్లో, పర్టికులర్గా దళిత్స్, ఆదివాసీలలో
ఆర్ఎస్ఎస్ ఎంత డీప్గా పోయిందని అంటే అంత డీప్గా పోయింది. కనుక మా నుండి ఏదైతే మమ్మల్ని దూరం చేసే కుట్ర ఏదైతే మత మార్పిడితోటి వాటితోటి మా ఆదివాసీలను మా దళితులను మా నుంచి దూరం చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మేము బ్రేక్ చేస్తున్నాం. 1 by 1 ప్రేమతో జయిస్తున్నాం మా దళితులను. కనుక మీరు కనుక యాక్షన్స్ కూడా చూసినట్టయితే దేశంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయి. కనుక ఇదేదో ఇప్పుడు పొలిటికల్ యాక్షన్ కాదు. మందకృష్ణ మాది గారిని మోడీ గారు వచ్చి కలిశారు, చేశారు, వర్గీకరణ జరిగింది. వర్గీకరణ పొలిటికల్ డెసిషనే కాదు. మాకు అన్యాయం జరుగుతుంది కనుక మాది గారి కమ్యూనిటీకి న్యాయం జరగాలి. అలానే మాలలో అసంతృప్తి చెందకూడదు, మాలను కూడా తీసుకుపోవాలి, అందరినీ తీసుకుపోవాలి అంతే. ఇదే ఉద్దేశం. కానీ ఏ ఒక్కరిని దూరం చేసే కానీ పైనుంచి విమర్శలు చేసేవాళ్ళు, అయ్యో వీళ్ళు ఒక్కటైపోతున్నారు ఏడ్చేవాళ్ళు అప్పుడప్పుడు విషయం కలిపే ప్రయత్నం చేస్తుంటారు. ఈ శక్తులు ఎప్పుడూ ఉంటాయి. కనుక రాముడు అది అడవికి వెళ్ళేటప్పుడు రామ లక్ష్మణులు అందరినీ తీసుకొని వెళ్తున్నప్పుడు యాగాలు ఇవి చేస్తున్నప్పుడు రాక్షస సంహారం చిన్నప్పటి నుంచే చేశాడు ఆయన. ఎందుకంటే యజ్ఞాలు యాగాలు ఇవి జరగకూడదు, రాక్షసుడు పని. ఈ రాక్షసులు ఇప్పటికి కూడా ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ యొక్క సంహారము సిద్ధాంతపరంగా జరుగుతూనే ఉంది అండి. కనుక రామరాజ్యం అంటే మళ్ళా రాముడు రావడం ఏం కాదు. మీరు చెప్పిన అవినీతి రహిత సమాజం, అందరినీ కలుపుకుపోయే సమాజం, అలాంటి సమాజం ఒకటి ఏర్పడేంత వరకు ఆర్ఎస్ఎస్ అదే జాతి పునర్నిర్మాణం అని ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది. 100 days సెలబ్రేషన్ సందర్భంగా ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు 5 అంశాల మీద మీకు హోంవర్క్ ఇచ్చారని చెప్పారు. ఈ వర్క్ ఎట్లా జరుగుతుంది ప్రస్తుతం? స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిపోయిందండి. అంతటా కూడా దేశం అంతా జరుగుతుంది అది. ఎలా అయితే మీరు అక్షంతలు అయోధ్య అక్షంతలు కార్యక్రమం ఇంటింటికి వెళ్ళారు, అలాంటి పద్ధతిలోనే ఇప్పుడు పంచపరివర్తన కార్యక్రమం కూడా ప్రారంభం అయిపోయింది. అందరికీ బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడి వాళ్ళు అక్కడ ఆ పనిలోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బాధ్యత మరింత పెరిగింది. 100 ఏళ్ల సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకోవడమే కాదు, ఘనంగా అంటే బాంబులు పేల్చో లేకపోతే దీపాలు వెలిగించో భయంకరమైనటువంటి స్థితిలో డీజేలు పెట్టో అవన్నీ కాదు. ఒక బలీయమైనటువంటి హోంవర్క్తో 100 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ హోంవర్క్ ఆర్ఎస్ఎస్ని మరింత ముందుకు తీసుకెళ్ళబోతోంది. ప్రజా చైతన్యమే, హిందూ చైతన్యమే తమ యొక్క లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది తప్ప ఈ ఆర్ఎస్ఎస్ దాని మీద వచ్చేటటువంటి మాటలన్నీ కూడా కేవలం అపోహలే అని మురళీ మనోహర్ గారు చెప్తూ ఉన్నారు.